హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. దీనికి 1 కేజీ బియ్యం తీసుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ చూపించేటప్పుడు నేను కలిపి ఏం చేయాలన్నది నేను చూపిస్తాను. కేజీ బియ్యం అయినమాట అది. ఈ నెయ్యి కలిపేసి మనం కడుగుతాం బియ్యం, కానీ నేను నెయ్యి కలిపేసి పక్కన అట్టి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్టి పెట్టి అప్పుడు కడుగుతాను అన్నమాట. పొడి పొడిగా ఉంటుందండి ఇలాగ రైస్. చేతికి అంటుకోకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇలా పక్కన పెట్టేసుకున్నామండి. నేను 1 కేజీ బియ్యానికి 6 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెను 6 కేజీ అన్నమాట అండి. 1 కిలో బియ్యం, ఇది 6 కేజీ చికెను. దీంట్లో 2 మరట్టి ముగ్గులు వేస్తున్నాను, 3. ఒక స్పూన్ మసాలా పౌడర్, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు, మన రుచికి సరిపడిన సాల్ట్ స్పూన్ వేసాము. కావాలి వేసుకోవచ్చు. ఈ సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నాను. నిమ్మకాయ రసం అన్నమాట. మూడు యాలకులు, మరట్టి మొగ్గ, దాల్చిన చెక్క, మిరియాలు, పెరుగు, కారం 1 స్పూన్ వేసాను. దాల్చిన చెక్క పౌడర్, అది పచ్చిమిరపకాయ నేను పేస్టు వేస్తానండి. దీంట్లో వాటర్లో కూడా వేయచ్చు అనమాట. ఇది దీంట్లో కూడా వేస్తాను, అంటే కారం కూడా తక్కువ వేస్తాను. కొద్దిగా అలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అమ్మ పేస్టు నేను వాటర్ పెడతాం కదా, దానికి పక్కన పెట్టేసుకొని మా పక్కన పెట్టేసుకుందామండి. ఇది పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను, స్టవ్ మీద.
మనకి వాటర్ బియ్యం పెట్టుకోవడానికి రైస్ పెట్టుకోవడానికి నీళ్ళు వేస్తున్నానండి. 4 గిన్నెలు వేస్తున్నాను. అంటే మనకి ఎక్కువ వాటర్ ఉన్నదనుకోండి రైస్ మనకి బాగుంటుంది అన్నమాట. గుజ్జుగా ఉడకకుండా 4 గిన్నెలు వేసుకుంటే బాగుంటుంది. ఇందులోని నీళ్ళు మరబెట్టిందే లైట్గా మరిగాయి. నీళ్ళు మరిగి నీళ్ళండి. కొత్తిమీర ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. మరాఠీ మొగ్గలు, జాజి పువ్వు, జాపత్రి, తర్వాత లవంగి మొగ్గలు, లవంగిలు, మిరియాలు, వేలికలు అన్నీ వేస్తాను. పచ్చిమిరపకాయలు పేస్ట్ అన్నమాట. స్టవ్ మీద వేస్తాము. నెయ్యి మనకి రైస్ అంటుకోదు, పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది. కల్లుప్పు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరే. ముందు మాంసంలో వేసాం కదండి, స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే బియ్యం వేసి శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసి నీళ్ళన్నీ వడపెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. నెయ్యి అంటే వేస్తే ఒక 10 నిమిషాలు ఉంచితే బాగుంటుంది. రైసు పొడి లాగా ఉంటుందన్నమాట. మాంసం కళాయిలో వేసేద్దామండి. నెయ్యి వేస్తున్నాను, ఆయిల్ లేకుండా. ఇంకా ఇలా చదివేసుకొని జీడిపప్పు, నేను కూడా ఉల్లిపాయలు వేపేసి అట్టి పెట్టుకున్నాను. ఇవి ఇలాగే వేసేస్తున్నాను అనమాట. బాగుంటుంది ఇలాగే వేసుకుంటే. కొత్తిమీర, స్టవ్ మీద పెట్టేసుకుంటాను కదా. ఇలా స్టవ్ మీద పెట్టేస్తాం. వాటర్ మరిగిపోయిందండి. బియ్యం వేసాక తిప్పేసి ఒకసారి నేనైతే కూర ఈ స్టవ్ మీద పెట్టానండి. ఇలాగైతే బాగుంటుంది మనకి. ఇంకా బిర్యానీలకు కూడా కర్రీ కూడా లేకుండా తినొచ్చు అన్నమాట. అది బాయిల్ చేసుకుని అలా కలిపేసాను కదా నేను. ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ ఇలా తీసి అందులో వేసేయచ్చు అండి.
చూడండి బాగుంటుంది. ఇలాగైతే చాలా బాగుంటుంది. మన జాయింట్లు అయినా కూడా ఇలాగ వేసుకోవచ్చు అనమాట. ఇలాగ వేసి రైస్ వేసి మూత పెట్టేసాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా రైస్ వేసేస్తున్నానండి. రైస్ వేస్తున్నాను. రైస్ వేసా అండి. ఉన్న ఉల్లిపాయలు వేపేసిన ఉల్లిపాయలు వేసుకొని జీడిపప్పు, కొత్తిమీర, ప్లేట్ ఇలా మూత పెట్టేసి, ఇది అట్ల రైస్ పెట్టాను, రేకు పెట్టాను అన్నమాట. దీని మీద వాటర్లా పెట్టుకుంటే సరే. అయిపోయింది. స్టవ్ కట్టేసి కేజీ వేసుకుంటే, అర కేజీ వేసాను కాబట్టి కేజీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కేజీ మాంసానికి కేజీ బాస్మతి రైస్ అయితే సూపర్గా ఉంటుంది.